సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. నామినేషన్లు ధూమ్‌ధామ్‌గా జరుగుతున్నాయి. ఎలా అంటే సౌండ్ వేరే ఊరికి వినపడేలా చేస్తున్నారు ఇక్కడ నామినేషన్ వేయడానికి. అలాంటిది ప్రతి ఒక్కరు తాగుతుండ్రు, తిరుగుతుండ్రు, కళ్ళు ఎర్రగా అయ్యే వరకు తాగి ఊగుతుండ్రు. కానీ ఊరికి ఇది కావాలిరా అని ఒక్క నా కొడుకైనా అడిగారా? ఇప్పటి వరకు నేను ఇవన్నీ అడుగుతున్నా కదా, ఒక్క నా కొడుకైనా సరే మా ఊరికి ఇది లేదు, అది లేదు అని ఎవరైనా ప్రశ్నించారా? లేదు. అరే రోడ్లు వేయిపిస్తావా? నిన్ను గెలిపిస్తాం. అరే మా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. స్కూల్‌కి ఆడికి ఈడికి పోవడానికి ఇబ్బంది అవుతుందని, మా పిల్లలు స్కూల్‌కి సైకిల్ కావాలి, లేదంటే ఆటో పెట్టండి అని ఎవరైనా అడిగారా ఇప్పటి వరకు? అడగలేదు. అరే ప్రతి రోడ్డు బాగోలేదు ఊర్లో. ఆ రోడ్డు గురించి ఎవ్వరైనా అడిగారా? అడగలేదు. అరే కరెంట్ వైర్లు చెట్లుకి తాకుతున్నాయి. అది ఎవడైనా అడిగాడా? అడగలేదు. అది కూడా ఎవడు అడగలేదు. అడగరు కూడా. సగం మంది నా కొడుకులు తాగుబోతు నా కొడుకులు. సగం దరిద్రం ఈ తాగుబోతు నా కొడుకులే. ఈ తాగుబోతు నా కొడుకులు ఉన్నంతకాలం ఒక్క ఊరు కూడా బాగుపడదు. అసలు మారదు. అసలు బాగుపడదు. ఇది నా ఊరు ఒక్క సమస్యే కాదు, ప్రతి ఊర్లోని ఇదే జరుగుతుంది. ఈ తాగుబోతు నా కొడుకులు ఉన్నంతకాలం అరే డబ్బులు వెనకేసుకున్నామా, క్వార్టర్ తాగినామా, నామినేషన్కి ఇంకో 100 మందిని తీసుకెళ్ళామా, ఇప్పుడు దీనికి ఒక 20,000 ఖర్చు పెట్టినామా, గట్టిగా ఆ ఊర్లో కొడితే చప్పుడు వేరే ఊరికి వినబడేలాగా ఊరంతా మనం సెలబ్రేట్ చేసినామా అన్నట్టే ఉంటున్నారు. కాకపోతే గెలిచిన తర్వాత ఆ సౌండ్ ఎలా ఉంటుందో తెలుసా? తిప్పు కొడితే ఊరోళ్ళందరికీ ఎలా ఉంటుందంటే, ఊరోళ్ళేమో తాగాక ఈయన తీసుకొని పోతారు. మెయిన్ పాయింట్ నెంబర్ 1. అప్పుడు సర్పంచ్ ఎదిరిస్తాడు. ఈయన కొడుకులు ఇప్పుడు ఎగరేస్తున్నారు కదా, సరే ఏముంది ముందుకు పోస్తాడు, వాడిని ఎగరేద్దాం. ఇప్పుడు వీళ్ళు ఎగురుతారు, తర్వాత వాడు ఎగరేస్తాడు ఊరిని ఏంటనేది. ఈవెన్ 2 సంవత్సరాలు కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఏ ఊర్లో న్యాయంగా సర్పంచ్గా గెలిచిండో న్యాయంగా ఒక్క రూపాయి కూడా పంచకుండా వాడేదో చేస్తుంటాడు గొప్పగా. నేను ఎవరి మీద ఖర్చు పెట్టలేదు కదా, ఇప్పుడన్నా ఖర్చు పెట్టాలి వాళ్ళు గెలిచినాక. ఇప్పుడైతే ఎవడైతే ఖర్చు పెట్టి మీరు గెలిపించిండ్రో నన్ను అని అది ఇది అంటుండో అనుకో, వాడు పక్కగా ఊరిని మొత్తాన్ని దోచుకొని పోతాడు. నన్ను అడిగితే పక్కగా దోచుకొని పోతాడు. ఓట్లు అనేవి ఒక మనిషి నమ్మకానికి, వ్యక్తిత్వాన్ని చూసి వేయాలి. అంతేగాని ఆడిని ఈయన్ని అడుక్కొని ఆ టైంకి క్వార్టర్కి బిర్యానీకి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని వాడిని గెలిపించారంటే తర్వాత నేను ఎత్తి మీద కూర్చొని నాట్యం చేయకపోతాడు. ప్రతి ఊర్లోని ఇదే జరుగుతుంది. ఇదే సర్పంచ్ ఎలక్షన్లు అంటే. ఊరికనే కాదు, పైసలు ఇస్తుండు, మందు ఇప్పిస్తుండు, బిర్యానీ ఇప్పిస్తుండు. మన కులపోడే కదా గెలిపిద్దామని అనుకున్నాం అనుకో, కరెక్ట్గా 2 సంవత్సరాలు గట్టిగా ఆగు. మీ ఊరి నుంచి ఖచ్చితంగా ఒక 10 లక్షలు ఖర్చు పెట్టించారనుకో, అందులో 2-3 లక్షలు తీయకపోతే నన్ను అడుగు. ఈరోజు నువ్వు అడగాలి, రేపు కాలర్ పట్టుకొని అడగాలన్నా కూడా అరే అనకూడదు. అప్పుడు గల్లీజ్ మాటలు వస్తూ ఉంటాయి నీ నోటి నుంచి. అరే నీ దగ్గర నా ఓటు నీకు ఉట్టుపున్నానికే వేయలేదు, నేను ఎంతో అమౌంట్ పెట్టి నేను నిన్ను కొన్నాను, 2 కోట్ల రూపాయలు ఇచ్చి బిర్యానీ ఇచ్చిన, మందు పోసిన అని నిన్ను అంటాడు. అప్పుడు నిన్నే అడుగుతున్నాను అనుకో. నిన్ననే కాదు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం. ఇంకా సర్పంచ్ ఎలక్షన్కి టైం ఉంది. ఇప్పుడు ఓటు వేయడానికి ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇదే అడగండి, ఏం చేస్తావు నువ్వు మా ఊరికని. మీ గుండెలు గుబేలమంటాయి ఈ మాటలు వింటే. మాటలు రాని నోటు కూడా మాటలు వచ్చే మనిషితో ఓటు వేయిస్తుంది. వెనుకటి పెద్ద మనుషులు అలానే ఉంటారు. తెలివనితనం, ముసలోళ్ళ మూర్ఖత్వం అనుకుంటే ఈరోజు అన్నీ తెలిసిన కొంతమంది ఐశ్వర్యులు కూడా సీసాల మూతులు నాకుతున్నారు పైసా కోసం. పచ్చి బియ్యం కూడా తినడానికి సిద్ధపడుతున్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఉడుక్కుంటారు. కోపం అన్నట్టు ఏదేమన్నా ఈ ఒక్క మాట సత్యం మనసులో పెట్టుకొని విను. చాలా రోజుల క్రితం బజార్లోకి వెళ్ళే కరోనా మాట మాట్లాడకుండా మాస్క్ వేసుకొని తిరిగినట్టు ఈరోజు ఎలక్షన్ల తర్వాత రేపు గెలిచిన వాడు నాకు నోరెత్తి ప్రశ్నించొద్దు అని చెప్పేసి అర్ధరాత్రి నీ ఇంటికొచ్చి 500 నోట్లు మాస్క్ రూపంలో పెడుతున్నారు. పెట్టుకుంటావా మరి? మంచి చెడులు తెలియకుండా ఇవాళ రేపు ఎవడో లేడు. అన్నీ తెలుసు కూడా మౌనంగా ఉండడమే అతిపెద్ద తప్పు. ఆలోచించుకో. న్యాయంగా ఓటేసి ప్రశ్నిస్తావో
నోటుకు ఓటేసి దొంగనక్కలాగా దాక్కుంటావో ఆలోచించుకో. వెలుగులు పంచుతావో ఆకలి కడుపుకు మెతుకు నువ్వై ఆకలి తీర్చు. ఇప్పుడున్న ఈ చంద్రబాబు గారి గవర్నమెంట్ మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నింటినీ ప్రైవేట్ కాలేజీలుగా అంటే ప్రైవేటీకరణ చేస్తుంది. ఈరోజు గవర్నమెంట్ కాలేజీలు అన్నిటినీ మీరు ప్రైవేటీకరణ చేస్తే రేపు ఏమీ లేనోడు ఎలా చదువుతాడు? మా ఊర్లో ఒక 13, 14 అమ్మాయి నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే నేను ఒక డాక్టర్ అవుతాను అని అన్నది. ఎందుకురా అంటే మన ఊరికి ఉచితంగా వైద్యం అందించాలన్నదే నా కల అని చెప్పింది ఆ అమ్మాయి. అరే, ఎంత కష్టమైనా సరే నేను కష్టపడి మరి డాక్టర్ని అవుతాను, మాలాగా డబ్బు లేని వాళ్లకు ఎంతోమందికి ఉచితంగా సేవను అందిస్తాను అని చెప్పింది ఆ రోజు అమ్మాయి నాతోటి. మన దగ్గర గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అనే ఒక చిన్న ధైర్యంతో ఆ రోజు ఆ పాప నాతో ఇలా చెప్పింది. కానీ ఈరోజు ఆ పాప ఆశలన్నీ చచ్చిపోయాయి. కాదు, ఇప్పుడున్న ఈ గవర్నమెంటు చంపేస్తుంది. అబ్దుల్ కలాం గారు కలలు కనండి, వాటిని సాధించండి అని అన్నారు. కానీ ఇప్పుడున్న ఈ గవర్నమెంటు మన మధ్యతరగతి వాడి స్థాయికి తగ్గట్టు కలలు కనాలే కానీ ఎక్కువ ఆశపడకూడదు అనేలా నిరూపిస్తుంది. కానీ ఎలక్షన్లప్పుడు ఉచిత వైద్యం, ఉచితంగా విద్య అని చెప్పిన ఈ గవర్నమెంటు ఈరోజు ఆ ఉచిత వైద్యాన్ని కూడా ప్రైవేట్గా మార్చేస్తుంది. అందరూ మౌనంగా ఉంటే ఏదో ఒక రోజు మనం తినే తిండి కూడా ఈ గవర్నమెంటు కలుషితం చేసేస్తుంది. మనందరి బాధ్యత ఎలాగైనా అడుక్కోవాలి, అడగాలి, ఎదుర్కోవాలి. ఇలాగే పోతే మన రాష్ట్రాన్ని కూడా అమ్మేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ జనరేషన్ రేపొద్దున్న ఎవరైనా కానీ ఏమవుతావురా అని అడిగితే పలానా డాక్టర్ అనో, ఇంజనీర్ అనో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనో, ఏ పోలీసుని అవుతానని అంటాడు. కానీ ఏ ఒక్కడో నేను రాజకీయ నాయకుని అవుతానని అనడు. ఎందుకంటే రాజకీయం అనేది అవినీతికి ఒక మారు పేరుగా మారిపోయింది. డబ్బు ఇస్తేనే ఓట్లు వేయాలి అని సృష్టించిన పద్ధతిని ఈ రాజకీయ నాయకులు ఉన్నంత వరకు జనాలు మారరు, వారి కష్టాలు తీరవు. మీరు బాటిల్కు బిర్యానీకి అమ్ముడుపోయే ఈ జనాలు ఏమైపోతే నాకెందుకు అనుకుంటున్నారు. ఏదేమైనా కానీ ఉద్యోగం చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, చిన్నది కానీ పెద్దది కానీ 10,000 జీతం వచ్చినా చాలు, నేను నా కుటుంబం సంతోషంగా ఉంటాం, ఎవడేమైపోతే నాకేంటి అనుకుంటున్నారు ఈ కాలంలో మనుషులు. మీలాగే ఆనాడు ఛత్రపతి శివాజీ గారు ఏ రాజ్యం ఏమైపోతే నాకెందుకులే అని అనుకుంటే, నా రాజ్యం బాగుంటే చాలు అని అనుకొని ఉంటే ఈరోజు ఇంత మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించేవారా? ఎవడు కాలు కింద బానిసలా బతికితే నాకెందుకులే అనుకుంటే ఆనాడు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ నాకెందుకులే అని అనుకొని ఇంట్లో కూర్చొని ఉంటే మనకి ఈరోజు ఇంత పెద్ద స్వాతంత్రం వచ్చేదా? ఎవడేమైపోతే నాకెందుకు, నేను నా కుటుంబం బాగుంటే చాలు అని అనుకుంటే నీలాంటి వాళ్ళు ఉన్నందువలన ఈరోజు ప్రతి అడ్డమైన ఎదవ మన నెత్తి మీదకి ఎక్కి కూర్చొని మన పైన పెత్తనాలు చలాయిస్తున్నాడు. సమర్థులు మనకెందుకులే అనుకుంటే అసమర్థులు అవుతున్నారు, రాజ్యాలు ఏలుతున్నారు. గుర్తుపెట్టుకో, ఈరోజు ప్రతిదీ లంచంగా మారిపోయింది. సపోజ్ ఈ లంచాన్ని ఒక రాజకీయాల్లోనే కాదు, ఇంకా డిఫరెంట్ వేస్ అంటే చాలా రకాలుగా లంచం అనేది తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా బ్యాంకులు ఉంటాయి కదా, స్టేట్ బ్యాంకులు కానీ, ఐసిఐసి బ్యాంకులు కానీ, లేదా యూనియన్ బ్యాంకులు కానీ, కెనరా బ్యాంకులు కానీ, ఇలాంటి బ్యాంకుల దగ్గర కొంతమంది చెక్ బుక్లు ఫిలప్ చేయడానికి, లోన్ ఫామ్స్ ఫిలప్ చేయడానికి కానీ కొంతమంది ఉంటారు. ఆ ఫామ్ ఫిలప్ చేయడానికి చేసేవారు ఏం చేస్తారంటే పైసలు తీసుకుంటున్నారు. పైసలు తీసుకుంటే తప్పే ఉంది, ఫామ్ ఫిలప్ చేస్తున్నారు కదా అని అనుకుంటారు. కనీసం చాయ్ పైసలు కూడా తీసుకోకూడదా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఏదేమైనా అది కాదబ్బా, ఇక్కడ మ్యాటర్ ఫామ్ ఫిలప్ చేస్తున్నారు, కంపల్సరీ 100 రూపాయల లోపు, 40 కానీ 50 కానీ ఎంతైనా కానీ కంపల్సరీ ఇవ్వాలి, ఇది రూలు అనేవాళ్ళు లాక్కుంటున్నారు. లాక్కునేదాన్ని లంచమే కదన్నా అంటారు. లాక్కునేదాన్ని లంచమే కదన్నా. ఒక ఫామ్ ఫిలప్ చేయడానికి 40 రూపాయలు అనుకో, 30 ఫామ్లు ఫిలప్ చేస్తే 1200 నెలకి, అంటే 36,000 లాభం లంచం తీసుకుంటున్నారు. మీరు
అలా బ్యాంకుల దగ్గర ఉండటం తప్పని నేను అనడం లేదన్న. మీరు ఉండటం వల్లే చదువుకొని రాని వాళ్ళకి, పెద్దవాళ్ళకి కానీ ఆ క్యాష్ బుక్లు ఫిలప్ చేయడానికి లేదా లోన్ ఫామ్స్ ఫిలప్ చేయడానికి మీరు లేకపోతే ముసలి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. మీరు ఉండటం వల్లే ఆ పనులు అనేవి అలా సాగిపోతున్నాయి. ఒప్పుకుంటాను 100%. మీరు అక్కడ ఉండటం అయితే చాలా మంచిదన్న. కానీ ఫామ్లు ఫిలప్ చేశాక 100 కానీ 50 కానీ 200 కానీ డైరెక్ట్గా అడగడం అనేది తప్పు అని నేను అంటున్నాను. ఫామ్ ఫిలప్ చేసాక అడగండి. చాయ్ పైసలు కానీ 10, 20 ఫిలప్ చేసాం కదా అని అడిగితే అది వేరే పద్ధతి అన్న. 200 ఇలా అడగడం బాగోదు కదా అన్న. నీకు ఇవ్వడానికి 10, 20 ఉంటే వాడు బ్యాంకుకి ఎందుకు వస్తాడన్న? చేనుల మీద అది అప్పు తీసుకొని పొలాలకు పెట్టుకుంటున్నాడు. అక్కడ వాడి దగ్గర లేకనే వాడు బ్యాంకులకు వస్తున్నాడు. కానీ లేనోడి దగ్గర కూడా మీరు గుంజుతున్నారు. అంటే ఇది ఏం న్యాయం అన్న? ఎన్నో బ్యాంకుల దగ్గర ఇదే సిచ్యువేషన్, ఇదే ప్రాసెస్, ఇదే పని జరుగుతుందన్న. లంచం 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 100 200 కంపల్సరీ ఇవ్వాలి, ఇది మా రూలు అన్నట్టు మాట్లాడుతున్నారన్న. ఇదైతే నాకు నచ్చలేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మానుకోండి. నేను కూడా ఫేస్ చేశాను. ఎన్నో బ్యాంకుల దగ్గర విన్నాను, చూశాను, చేశాను. ఇది మంచి పద్ధతి కాదు అని చిన్న వీడియో చేద్దామని. డైరెక్ట్గా మాట్లాడితే బాగోదన్న. చిన్న వీడియో చేస్తే పెద్ద పెద్ద అన్నలకు అది తెలుస్తుంది అని నేను ఈ వీడియో చేస్తున్నాను అన్న. పేర్లు కూడా మనకేం తెలియదు కాబట్టి నేను పేర్లు అది ఏం బయట పెట్టట్లేదు. ఆ పద్ధతి కొంచెం తగ్గించుకోండి. 10, 20 అడగండి అన్న, తప్పులేదు. మరి 100లో 200లో అడిగితేనే అది లంచం కిందకే వెళ్ళిపోతుంది. లేదు మేము ఎలానే చేస్తాం, ఇదే రిపీట్ అవుతుంది అని అనుకుంటే నేను ఇంకా నెక్స్ట్ టైం ఇలా చేయనన్నా. ఫొటోస్ తీసి హెడ్లైన్స్ పలానా బ్యాంక్ వాళ్ళు ఇలా ఉన్నారు, లంచం తీసుకుంటున్నారు అని పోస్టర్లు వేస్తాను. అలా చేస్తే బాగోదు. కాబట్టి కొద్దిగా పెద్ద మనసు చేసుకొని ఇలాంటివి తగ్గిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానన్న. 2024లో మన భారతదేశం అప్పు 181.74 లక్షల కోట్లు. ఇప్పుడు మన భారతదేశం అప్పు 196.79 లక్షల కోట్లు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ బడ్జెట్ తగ్గడం లేదు. హెల్మెట్ లేకపోతే 500, ట్రిపుల్ రైడ్ చేస్తే 10,000 రూపాయలు, లైసెన్స్ లేకపోతే 2,000, లైసెన్సు బండి పేపర్లు లేకపోతే 5,000 నుండి 10,000 రూపాయల వరకు ఫైన్ వేస్తూనే ఉన్నారు. ఇన్ని పైసలు ఎక్కడికి వెళ్తున్నాయో, ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయో ఎవరికైనా తెలుసా? సంవత్సరానికి కొన్ని వేల లక్షల కోట్లు అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. దీని గురించి ఏ పొలిటీషియన్ మాట్లాడదు, ఏ పబ్లిక్ అడగదు. కానీ వాడెవడో సినిమాల ఫైర్ సీల్ చేసేవాడిని పట్టుకోవడం కోసం ప్రెస్ మీట్ అంతా టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీములు, ఇంకా వాడెవడో పాకిస్తాన్ నుండి తీవ్రవాదిని పట్టుకున్నట్టు పెద్ద అడవిడి చేస్తున్నారు. కానీ మన ఇండియా బడ్జెట్ సంవత్సరం కొన్ని వేల లక్షల కోట్లు పెరుగుతుందని ఏ ఒక్కడికైనా తెలుసుకున్నాడా? పోనీ ప్రశ్నించాడా? ఈ విషయం ఎవరికైనా తెలుసా? ఈ రాజకీయాలు, పదవి కోసం పన్నాగాలు, నెరవేర్చలేని అబద్ధపు వాగ్దానాలు, సమానత్వాన్ని సమాధి చేసే కుల మత వివక్షతలు, ఒకరిపై ఒకరు చేసే విమర్శల వర్షాలు, గెలవలేమని తెలిసి నోట్లతో ఓట్లు విక్రయాలు. చివరికి దొంగలు దొరలవుతారు. ఓటు వేసినవాడు మాత్రం పూట గడవక దారిద్ర్యాన్ని చువి చూస్తాడు. ఇవే కదా నేటి నీచ రాజకీయాలు. ఇదే కదా నేటి నీతి రాజకీయాలు.